ఈ కేసర్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే అందులో ఉన్న పిన్స్ కావచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ ఉంటాయి. అందులో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో అది చాలా స్కిన్ టైప్. అంటే ఈ రింగ్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిన్స్ డైరెక్ట్ స్కిన్ కి పడకుండా మధ్యన ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది, దాని మీద పిన్స్ పడతాయి. ఈ పిన్స్ డైరెక్ట్ గా స్కిన్ ని టచ్ కావన్నట్టు. సో ఈ రింగ్ ఏదైతే ఉందో చూడడానికి సేమ్ ఒక స్కిన్ లా ఉంటుంది. మిగతా స్టేప్లర్లతో కంపారిజన్ చేసుకుంటే కనుక దాంట్లో హార్డ్ గా ఉండడం వల్ల ఒక 3 రోజుల తర్వాత అది నొప్పి రావడము, ఎడిమా రావడము, వాపులు రావడం జరుగుతుంటుంది. ఆ రింగ్ ఏదైతే ఉందో చాలా సాఫ్ట్ ఉంటుంది. దానివల్ల ఎటువంటి ఎడిమా అంటే వాపులు కానీ తర్వాత పోస్ట్ అప్ తర్వాత నొప్పి కానీ బ్లీడింగ్ కానీ జరగకుండా ఉంటుంది. సో ఈ రకంగా మనం చేయడం వల్ల ఇమ్మీడియట్గా ఈ స్కిన్ అనేది ఏదైతే ఉందో ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు వస్తే మనకు పిన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇది సిలికాన్ రింగ్ మీద మనకు పిన్స్ అనేవి కనిపిస్తుంటాయి. అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ అంగాన్ని ముందరున్న భాగానికి పిన్స్ కి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ స్టేప్లర్లో మాత్రమే ఛాన్స్ ఉంటుంది ఆ విధంగా చేయడానికి.